మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ఇసుక పాలసీ. గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ వల్ల దాదాపు 40 రంగాల్లో కార్మికులకి పనులు లేకుండా పోయాయి. అయితే ప్రస్తుతం మనం గుంటూరు లాడ్జ్ సెంటర్ లో ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ రోజు వందల మంది కార్మికులు ఉదయాన్నే వచ్చి ఇక్కడ పనుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎటువంటి పనులు దొరక్క తిరిగి నిరాశతో వెళ్ళిన పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా వీళ్ళ పరిస్థితి ఇలానే ఉంది. అయితే కొత్త ప్రభుత్వంలో కొత్త ఇసుక పాలసీ వచ్చింది. సో ఈ ఇసుక పాలసీకి సంబంధించి ఈ లోడింగ్ ఖర్చులు మినహాయించుకొని ఉచితంగా ఇసుకని పంపిణీ చేసే విధానాన్ని కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఈ విషయంపై కార్మికుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, వందల మంది కార్మికులు రోజు పనుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో బాబాయ్ చెప్పండి, కొత్త ఇసుక పాలసీ వచ్చింది. సో ఇసుక పాలసీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఉచితంగా ఇసుకిస్తున్నారు, గత ప్రభుత్వంలో మీరు ఇబ్బందులు పడ్డారు. పనులు లేక ఇటుకుపోతున్నాం అండి. పనులు లేవండి, ఇసుకలేదు, పనులు లేవు. చెప్పండి బాబాయ్, ఏంటి పరిస్థితి? ఏముందండి, ఇసుకదే ప్రాబ్లం. ఇప్పుడు వర్క్ ఇసుక పనులు బాగానే ఉంటాయి. ఉచితంగా ఇసుక ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? మంచిదే అనిపిస్తుంది. బాగానే ఇబ్బందులు పడ్డారు. ఉన్న వాళ్ళు కొనుక్కున్నారు, లేని వాళ్ళు అడ్డు కాకుండా అయిపోయారు. ఈ నెల 8వ తారీఖు నుంచి కొత్త ఇసుక పాలసీలో లోడింగ్ ఖర్చులు మినహాయించుకొని ఉచిత ఇసుక పంపిణీ చేస్తా అని చెప్తున్నారు. సో దీనిపై మీ ఇప్పటికే పోయిన ప్రభుత్వంలో చాలా దెబ్బతిన్నాం. ఈ లేబర్ కూలీ అని మేము వచ్చి ఇక్కడ కష్టపడితేనే మాకు కలిసి, కానీ ఈ ప్రభుత్వంలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మా మీద దయ చూసి మా లేబర్ను చూసి మాకు కొద్దిగా ఇసుక వదులుతూ ఉంటే తక్కువ రేట్లో జనాభా కూడా అందరూ కట్టుకుంటారు. కానీ ఇప్పుడు సెంటర్కి వచ్చి తెల్లారగట్ట 4ంటికి వచ్చి మేము పని లేక 10 దాకా ఉంటే ఎంత బాధపడుతున్నామో. ఇంట్లో పిల్లలు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పిల్లలు తినాలన్నా కూలి చేసుకొని చేయాలి. జగన్ ప్రభుత్వంలో ఎంతగాడికి అవి చూశాను అయ్యి చూస్తున్నాడు, కానీ మమ్మల్ని పట్టించుకుందే లేదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దయ చూపించి మా లేబర్లో మమ్మల్ని కాపాడి ఎట్లనగానే ఇసుకి రవాణా చేసి మధ్య తరగతి వాళ్ళకి ఇప్పించి మమ్మల్ని దయ చూసి మాకు పనులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రైతులు కూడా ఆఖరికి నీళ్ళు లేక ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క ఊరు అచ్చింపేట, పిడిగిరాల, మాచర్ల అన్ని ఊళ్ళోళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. వాళ్ళు రైతులు కూడా నీళ్ళుండి అవి ఉంటే ఇక్కడ కారుగా రైతులు కూడా ఎందుకు వస్తారు ఇక్కడికి? ఒక రైతు ఎందుకు వస్తాడు ఇక్కడికి? వ్యవసాయం చేసుకునే రైతు అక్కడ జరక్కాయి కదా ఇక్కడికి వచ్చి. వాళ్ళు రావడం వల్ల మేము కూడా ఇక్కడ ఉండి బతికే వాళ్ళం కూడా మేము కూడా వాళ్ళతో పాటు వారానికి 10 రోజులకు 1 రోజు సంవత్సరంలో మేము ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎంతగాడికి డోకరా వాళ్ళ ఇళ్ళ చూశాడు కానీ అటు చూశాడు, కానీ వాళ్ళలో కూడా డోకరా మహిళల్లో కూడా వాళ్ళకి తగ్గట్టు ఉన్న వాళ్ళని తప్ప మధ్య తర్వాత పీకేసాడు. నేను పోయిన సంవత్సరంలో బాగా దెబ్బతిన్నాను. మా ఆడవాళ్ళు కొట్టుకొని చాలా గొడవలు అయ్యి వాళ్ళు కేసులు పెట్టుకొని చేసుకొని చాలా గొడవలు అయ్యి వాళ్ళ ఆడవాళ్ళది సమస్య పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్పీ గారు కూడా అన్నారు, అమ్మ పిల్ల ఏదో తెలుగు తీసుకుంది, అందరు కలిసి ఏదో ఒకటి చేసుకోండి అమ్మా అంటే, అది కాదు మాకు ఎమ్మెల్యే తెలుసు. మా పక్కన రోడ్డు వాళ్ళ ఆడవాళ్ళు గొడవ పెడితే మా మీదకి వచ్చి మాకు ఎమ్మెల్యే తెలుసు అని అట్లా చేశారు. ఏ ఎమ్మెల్యేనా ఎంపీ అయినా ఏదైనా కానీ నాయి ఎవరికెళ్ళి ఉంటే వాడికి గెలవాలి. ఇక్కడ మాకు యూనియన్ లేదు. ఇదివరకు యూనియన్లో సభ్యత్వం కడితే నెలకు 35 రూపాయలు కట్టారు. కోట్ల రూపాయలు అయినాయి. బేల్దారి మేస్త్రికి లోన్ శాంక్షన్ అయిందని చాలామంది అప్లికేషన్లు పెట్టారు. ఎవరికి లోన్ రాలేదు. అందరికీ ఇస్తున్నారు, కుంటోళ్ళకు గుడ్డోళ్ళకి అందరికి ఇస్తున్నారు, కానీ బేల్దారి మేస్త్రికి ఇచ్చింది ఎవరండి? చాలా ఇబ్బంది పడ్డాం 5 సంవత్సరాల నుంచి. ఏదో చంద్రబాబు గెలిచారని చాలా సంతోషపడుతున్నాము. కానీ ఈయన కూడా ఇసుక ఫ్రీ ఇచ్చేమాడితే ఈ వర్కర్స్ కొద్దిగా వదులుతామన్నారు. వదిలినా కదా మనం మాట్లాడాల్సింది. ముందే మాట్లాడి ఆయన అభినందనలు అయితే సుఖమేముంది మాకు. ఓకే, మా యూనియన్లకు కనీసం అందరికీ లోన్ ఇచ్చారు. కనీసం బేల్దారి మేస్త్రులకు ముసలోళం అయ్యాం. మాకు కొద్ది పెన్షన్లు, కొద్దిగా లోన్స్ ఏదైనా ఏర్పాటు చేస్తే సంతోషపడతాం. ఏమి లేకుండా పనులు లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం 5 సంవత్సరాలు. ఏం వచ్చిన తర్వాత అయినా కొద్దిగా ఇసుక ఫ్రీగా వదిలి మాకు ఆ లోన్ శాంక్షన్ చేసామాడితే కొద్దిగా అభిప్రాయంగా బాగా అందరూ సంతోషపడతారని నా అభిప్రాయం అండి. అదే విషయం. మంచి పాలసీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఫ్రీ మార్కెట్ చేస్తానన్నాడు. ఓకేనా? ఏంది గత ప్రభుత్వంలో ఎందుకు హింస పెట్టారు? గత ప్రభుత్వంలో ఈ వర్కర్స్ ఇన్ని వేల మంది ఉన్నారు, ఎందుకు ఇబ్బంది? సమస్య ఏంటి? నువ్వు మంచివాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఏంది జగన్మోహన్ రెడ్డి గారు
అందరూ మంచోళ్ళే, కానీ వాళ్ళు నాకు చేసిన పనులు నేను ఎందుకు చేయలే? నువ్వు మంచి పనులు చేసావు ఏంది, ఇవన్నీ పెట్టావు, అన్ని బాగానే ఉండి, కానీ వర్కర్స్ ఎందుకు ఇబ్బంది పెట్టావు? ఇవాళ నువ్వు 1000 రూపాయలు పెంచుతానన్నావు, దశల వారీగా పెంచేటప్పటికి 5 సంవత్సరాలు పట్టింది ఏంది. ఇవాళ అదే నారా చంద్రబాబు నాయుడు మగోడు క్యాంటీన్లు తీసేసిండు. ఏ ఇబ్బందులు, మొత్తం ఇబ్బందులే. జగన్ వచ్చిన కాడి నుంచి మొత్తం ఇబ్బందులే. అది తినడానికి అన్నం కూడా దొరకట్ల, అంత హీనంగా ఉంది. 11-12 దాకా ఈడ రోడ్డు మీద నుంచోని ఇప్పుడు ఏం అలాంటిది ఉసికి లేకుండా ఇలా పనులు లేవు. అమ్మఒడి అయ్యి అని చెప్పి మందుల రేట్లు బాగా పెంచి అసలు రూపాయి పనికి వెళ్ళి సాయంకాలం వచ్చేటప్పటికి ఇంట్లో రూపాయి కూడా ఇట్లేదు. మందుకి అయిపోతాయి డబ్బులు మొత్తం. 800 రూపాయలు మా పని. పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం అవన్నీ పోను. మళ్ళీ సాయంకాలం క్వార్టర్ వచ్చేసి 150 రూపాయలు. 2 క్వార్టర్లు తాగితే 300 అవుతున్నాయి. మొత్తం మీద ఛార్జీలు మ్యార్జీలు 100 రూపాయలు మిగులుతున్నాయి. 800 కూలికి. పని చిక్కితేనే అన్నం తింటున్నారు. ఎవరైనా పని చిక్కలేదా వాళ్ళు కడుపు మార్చుకొని ఇంటికి వస్తుంటాం. ఇసుక అన్న త్వరగా వదిలేదా, పనులు దొరికితే కంటిన్యూగా వెళ్తారు. 1 దాకా అయినా ఉంటారు పని చిక్కకపోతే, ఇంకా వెళ్తారు మళ్ళీ ఇంటికి. మళ్ళా రోజు ఉదయం వచ్చేది. ఏమన్నా చిక్కిన వాళ్ళకు 10 మందికి చిక్కుతాయి నమ్మకంగా. మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్తామే పాపం. అది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్తారు. కొత్త వాళ్ళని ఎవరికి తీసుకెళ్తారు. ఆయన త్వరగా ఇసుకే వదిలేడు అనుకో, ఇక్కడ ఏం సమస్యలు ఉండవు కదా. అందరూ పనికి వెళ్తారు, ఇక్కడ 2 అన్నం తింటారు. మేమా పోయినసారి అయితే ఇసుకే లేదు, అసలు పనే లేదు. మామూలుగా ఎవరైనా డబ్బులు అడిగినా మనకు అప్పు ఇచ్చేవాళ్ళు లేదు. ఏదైనా లోన్లు పెట్టుకుందామన్నా మనకు రానివ్వరు. అలాంటి ఫేస్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడ పూల సెంటర్ ఒకటి ఉంది, అక్కడ కూడా పాపం చాలా మంది ఉన్నారు. అట్లా సెంటర్ లో ఉన్నారు చాలా మంది. ఓవరాల్ గా ఒక 5-6 వేల మంది. అభిప్రాయం తీసుకుంటే అందరూ పనులు చేస్తుంటే అందరూ సాధువుగానే ఉంటారు. పైపచ్చి వర్షాలు లేవు, సాగర్లో నీళ్ళు లేవు, పంటలు లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. బోర్లు వేసుకోవాలంటే 1,00,000 రూపాయలు కావాలి. ఆ 1,00,000 రూపాయలు పేదవాడు ఏం వేసుకుంటాడు? ఎకరా పొలం ఉంటుంది, అది పండించుకుంటే తినాలి, లేకుంటే లేదు. మరి ఇప్పుడు నాకు ఎకరా పొలం ఉంది, నా చేతిలో బోర్ లేదు, సాగర్లో నీళ్ళు లేవు. మరి పరిస్థితి ఎట్లా బతకాలి? పని చేసుకున్నామంటే ఇది పని చేసుకోండి. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ 10 కిలోమీటర్లు పోవాలి. రాను 20 పోను 20 ఛార్జీ. చాయ్ పోయి 50 రూపాయలు అయిపోతాయి. పైన ఉంది, లేకుంటే లేదు. 50 రూపాయలు పోయిందా. అన్ని ఊళ్ళలో చుట్టుపక్కల మొత్తం ఇక్కడికి వస్తారు. ఆశ వచ్చిద్దాం పోదాం పనికని. ఏమి చిక్కదనుకో మళ్ళీ చెవులు దాచుకుంటే మళ్ళీ 20-30 పెట్టుకొని పోవాలి. ఇంటికైతే పోవాలి కదా, ఏడుంటే కుదరదుగా. అది అట్లా ఉంది పరిస్థితి. బాగా టైట్గా ఉంది. మరి ఎట్లా ఉంటుందో ఏం చేస్తాడో ఏమో. ఈ గ్యాస్ అంటుండు, ఈ పింఛన్ అంటుండు, 6,500 ఇస్తుండే వాళ్ళకి ఇస్తుండే కానీ మాకు చూస్తలా. ప్రైవేట్కి ఇస్తేనే మంచిది. గవర్నమెంట్ అంటే వాళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళ ఇష్ట ప్రకారం ఇస్తారు ఇసుక. ప్రైవేట్ అనుకో మనం ఇచ్చినప్పుడు మనం తెచ్చుకోవచ్చు. నా జేబు రూపాయినప్పుడు తెచ్చుకుంటా. అది నీ కాడు ఉందనుకో నువ్వు చెప్పినట్టు నేను కొనుక్కోవాలి. డబ్బులు ఉన్నా లేకపోతే ఆగాలి, లేకపోతే తెచ్చిపెట్టుకోవాలి జేబులు అప్పు. అట్లా ఉంది పరిస్థితి. గవర్నమెంట్కి ఏముంది, మాకు ఇసుక మాకు ఫ్రీగా ఎప్పట్లానే వదలాలి. వదిలితేనే బాగా నడిచేది, లేకపోతే నడవదు. ఈ తుళ్ళూరు రాజధాని పెట్టాడు, అది మంగళగిరి ఒకటి పెట్టుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఆడ ఉంది, వాళ్ళ సౌకర్యాలు వాళ్ళకి బాగా మంచిగా ఉండే. జనం మటుకు చెడిపోతున్నారు. అది ఉచితంగా అనేది మనకు వద్దండి. ఈ రేటు అనుకొని చెప్పైనా సరే వదిలితే పనులు బతుకుతారు. ఉచితంగా ఇస్తున్నాడని చెప్పేసి 2 నెలలు లేకపోతే ఎంత కక్కుర్తి పడుతున్నారు చూడండి. దొంగతనాలు కూడా పాల్పడేటట్టున్నారు. అది రాకుండా తొందరగా ఇసుక వదిలితే కష్టపడి పని చేసుకొని బతుకుతారు. ఇది ఒక్కటే మనకు తెలుసు. తినడానికి కూడి కూడా లేకుండా తిన్నాం 9 నెలలు. కరోనా ఒకటి, ఈ 2 వచ్చి మాకు ఎంత ఇబ్బంది పెట్టినా అంత ఇబ్బంది పడ్డాం. ఈసారి వచ్చాడు ఇస్తానే. భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక మనిషి ఉంటాడు, ప్లంబర్ ఉంటాడు, కార్పొరేటర్ ఉంటాడు, లేకపోతే ఇంకొక పైపులు పనిచేసే ఉంటాడు, ఇంకొకటి ఉంటాడు, కరెంటు పని ఉంటాడు, అందరూ ఉంటారు. ఇసుక వదిలితేనే కదా నిర్మాణం స్టార్ట్ అయ్యేది. అది ఇసుకే వదలకపోతే ఈ 90 లక్షల మంది కార్మికులు రోడ్డును పడుతున్నారు కదా ఈ రోజున. మరి ఆ రోజున రోడ్డును పడినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి చూడలేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు మరి వచ్చాడు. అతను మరి ఏం చేస్తాడు? 8వ తారీఖు ఇసుక వదులుతానన్నాడు, ఇసుక ఫ్రీగా వదులుతానన్నాడు. అదే విధంగా ఫ్రీగా ఇసుక వదిలి లేబర్ ఛార్జీలు ఏదో ఆటో ఛార్జీలో లేకపోతే టాటర్ ఛార్జీలో లారీ ఛార్జీలో పెట్టుకోమంటే కనుక తీసుకోవడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇంతమంది భవన కార్మికుల నిర్మాణానికి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు. ఈ రోజున కూలి లేకుండా పోయింది వాళ్ళకి. వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానీయంగా ఉందన్నమాట. దిగజారిపోయింది వాళ్ళ పరిస్థితి. జేబులో 10 రూపాయలు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని నేను వచ్చాను ఇక్కడికి.
ఈ 10 రూపాయలతో నేను ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, నా పరిస్థితి ఏంటి? అదే విధంగా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు కార్మికులు. అతనున్నాడు, ఇతనున్నాడు. ఎంతో మంది కార్మికులు రోడ్డును పడ్డారు ఈ రోజున. అదేవిధంగా ఇసుక వలన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల వలన ఆ కరోనా వచ్చింది. ఆ తర్వాత ఇసుక లేదు. అప్పుడు ఎంతో బాధలు పడ్డారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇదే విధంగా బాధలు పడుతున్నారు. ఇప్పుడు ఇతను వచ్చి ఒక నెల 15 రోజులు అయింది. మరి ఇతను 8వ తారీఖు రిలీజ్ చేస్తానన్నాడు. రిలీజ్ చేస్తే ఈ భవన నిర్మాణ సంస్థకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషిస్తారు. లేదంటే గనక అది 8వ తారీఖు వదిలిపెడతానన్నారు. వదిలిపెట్టకపోతే కనుక వీళ్ళు తిరగబడేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. వాస్తవంగా అయితే ఇది ప్రతి సెంటర్లో, ఇక్కడ గుంటూరు మార్కెట్లో 4-5 సెంటర్లు ఉన్నాయి ఇట్లాంటివి. ఎన్నో పూల మార్కెట్ సెంటర్, నెహ్రూ నగర్ సెంటర్, అదేవిధంగా పట్టాపురం సెంటర్, ఈ గేట్ సెంటర్ ఉన్నాయి. ఎన్నో బాధలు పడి వీళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా సరే భవన నిర్మాణ కార్మికులకి ఒక న్యాయం జరిగితేనే పద్ధతిగా ఉంటది. ఇదే విధంగా ప్రభుత్వం కొనసాగుద్ది అని చెప్పని అది 8వ తారీఖు నాడు ఇవ్వలేదనుకోండి, మరి అప్పుడు కూడా తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో అందరూ ఇసుక ఫ్రీగా ఇస్తా ఉన్నారు, ఇంకోటి ఇస్తా ఉన్నారు. అదే విధంగా కొన్ని రేట్లు కూడా తగ్గిస్తా ఉన్నారు. కాబట్టి ఈ అందరూ ఓట్లు వేయడం జరిగింది, ప్రభుత్వం రావడం జరిగింది. కనుక ఇసుక ఫ్రీగా రిలీజ్ చేస్తారు, ఫ్రీగా రిలీజ్ చేయమని చెప్పిన వాళ్ళు కూడా ఏం అడగట్లేదు. ఫ్రీగా రిలీజ్ చేస్తారో లేకపోతే ఇంత రేటు రిలీజ్ చేస్తారో, వాళ్ళు ఇసుక రిలీజ్ చేస్తే వీళ్ళందరూ బతకడానికి అవకాశం ఉంటుంది, లేదంటే బతకడానికి అవకాశం లేదు. ఇసుక లేకపోవడం వల్ల గత ప్రభుత్వంలో ఈ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యంగా చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే పథకాలు తీసేస్తారేమో, లేదంటే వ్యక్తిగతంగా దాడులు చేస్తారేమో అని ఇంకా వాళ్ళ భయంలోనే ఉన్నారు. సో ఇది ఇక్కడ గుంటూరు లాడ్జ్ సెంటర్ లో ఉన్నటువంటి కార్మికుల దుస్థితి. కెమెరామెన్ మనోజ్ తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.